నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ తెలుసుకుందాం. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎందుకని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక ట్యాబ్లెట్ వేసుకుని కొన్ని వాటర్ పోసుకుంటే చక్కగా కరిగిపోతుంది. ఇలా ఈ వాటర్ని ఇందులో కాటన్ క్లాత్ని తీసుకుని డిప్ చేసేసుకొని నైట్ మనం గిన్నెలో కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు కానీ ఈ వాటర్ ఘాటుకి అవి దరి చేరవండి, అంత చక్కగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇది ట్యాబ్లెటే అనుకుంటాం, కానీ ట్యాబ్లెట్ లాగా వాటర్లో మనం ఆ ట్యాబ్లెట్స్ని బాగా వాటర్లో ఇలా కరగబెట్టుకున్నాం కాబట్టి వీటి ఘాటుకి స్మెల్కి అవి దారిచారవు. సో మనం ఎన్నెన్నో లిక్విడ్స్ సోప్స్ యూజ్ చేస్తూ ఉంటాం, కానీ ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగా కిచెన్ సింక్లో కూడా ఈ వాటర్ని పోసామనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ఎక్కువగా మనం ఫేస్ చేసేది ఏంటంటే కిచెన్లో బల్లులు బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, అవి రాకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మరొక రకంగా కూడా ట్యాబ్లెట్ షీట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ట్యాబ్లెట్ షీట్ని కట్ చేసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది ఎందుకు అనుకుంటున్నారు, చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇది సన్నగా కట్ చేసాం కదా, ఇప్పుడు బర్నర్ తీసుకొని గ్యాస్ బర్నర్ ఒక్కొక్కసారి హోల్స్ బ్లాక్ అయిపోయి మంట సరిగా రాదు కదండి, సైడ్ నుంచి మంట అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, దానివల్ల గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది. లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మనం అక్కడక్కడ బ్లాక్ అయితే అయిపోతూ ఉంటాయి కదండి హోల్స్, ఈ విధంగా ట్యాబ్లెట్ షీట్ పెట్టి ఇలా హోల్స్ దగ్గర ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి, లోపల ఏదైనా అన్నం మెతుకులు కానీ మనకి ఎప్పుడైనా పాలు పొంగిపోయినా కూడా ఒక్కోసారి ఇలా హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల గ్యాస్ మంట అంతా కూడా మనకి సైడ్ నుంచి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్యాబ్లెట్ షీట్ని సన్నగా కట్ చేసుకొని ఇలా హోల్స్ అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ ఇలా బర్నర్ పెట్టామనుకోండి, చక్కగా వెలుగుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సెజర్లు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా సెజర్ని రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళు ఉప్పు డబ్బాలో ఇలాగ అనుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. ఈ విధంగా మనం ఇంట్లో షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. ఇలా సెజర్లు ఒక్కోసారి కట్ అవ్వక చాలా విసిగిస్తూ ఉంటాయి కదా, ఇలా రాళ్ళు ఉప్పులో అనుకుంటూ ఉన్నామనుకోండి, సెజర్తో ఈ విధంగా అనుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి సెజర్లు అయితే మంచి పొదనైతే వస్తుంది, షార్ప్నెస్ పెరుగుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫేస్ పైన మొటిములు వస్తూ ఉంటాయి కదండి, మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి కదా, ఆ మచ్చలు పోవాలన్నా కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్ ఇలా మచ్చలు పడుతూ ఉంటాయి కదండి బ్లాక్ కలర్లో, ఆ మచ్చలు పోవాలన్నా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇంట్లో న్యాచురల్గా దొరికే అలోవెరా ఉంటుంది కదండి, అలోవెరా తీసుకొని ఇలాగా ఒక హాఫ్ నిమ్మబద్ద పైన ఇలా అలోవెరా గుజ్జును వేసేసుకుని మనం స్నానం చేసే ముందు ఈ విధంగా ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచి తర్వాత స్నానం చేసామనుకోండి, క్రమేణా ఇలాగా ఫేస్ పై ఉన్నటువంటి మచ్చలు చక్కగా తగ్గిపోతాయండి. ఇలా కళ్ళ కింద ఉన్నటువంటి మచ్చలు కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి. నిజంగా చెప్తున్నాను, ఇలా నేను ట్రై చేసిన తర్వాత నాకు మచ్చలు అనేవి లేవు. సో నేను ఇలా క్రమేణా స్నానం చేసే ముందు ఇలా ఫేస్కి అప్లై చేసేసి తర్వాత స్నానం చేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు నాకు ఫేస్ పైన మొటిములు వచ్చినప్పుడు మచ్చలు పడుతూ ఉంటాయి. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత నాకు మచ్చలు అనేవి లేవు. సో తప్పకుండా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఓకేనండి, మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.